పుస్తకాలు ప్రింటింగ్ పుస్తకాలు మనకు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. నేను ఇస్తానండి, అందరికీ నేను ఇస్తాను. ముందుగా ఈ పుస్తకం గురించి నేను కొన్ని సంగతులు చదివి వినిపించిన తర్వాత ఈ మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. నేను ప్రసంగి గ్రంథం నుంచి రాయబడింది. ఆయన ఎవరంటే టెన్నీ పెట్టెల్లో ఆయన పేరు. ప్రసంగి గ్రంథంలో సామర్థ్యంతో నిండి ఉన్న వ్యర్థమైన జీవితంలో జీవించడం అని ప్రతి క్రియకు తీర్పు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపమని సులోమోను ప్రసంగి గ్రంథం మనలను హెచ్చరిస్తున్నాడు. మునుపటి తప్పుదములను నివారించు జ్ఞానయుక్తమైన అర్థవంతమైన జీవితములను ఎలా జీవించాలో గ్రంథం మనకు బోధించింది. చరిత్రలో అత్యంత జ్ఞానవంతుడైన రాజైన సొలొమోను పరిశోధనను మరియు నిరాధారాలను తెలియజేస్తుంది. అయితే ఒక వ్యక్తి దేవునితో ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ ప్రయత్నంకు అర్థం లభించింది. యెహోవాకు భయపడి జీవించాలని, జీవితమును ఆస్వాదించాలని మరియు ఇతరుల కొరకు సిద్ధపడాలని సొలొమోను రచనలకు బోధిస్తాయి. టెన్నీ పెట్టెలో తన జీవితంలో దేవుని వాక్యమును ప్రకటించడము మరియు బోధించడము అంకితం చేశాడు. ఆయన విన్సిలో సంపూర్ణ సమయం పరిచయం చేసి అమెరికా, జర్మనీ, స్వెయిన్, పనామా, అర్జెంటీనా, ఆఫ్రికా మరియు యుక్రెయిన్లలో 300 కంటే ఎక్కువ సువార్త సభలను మరియు సెమినార్లను నిర్వహించారు. సహోదరుడు పెట్టెలో మాగ్నోలియా బైబిల్ కాలేజీలో, యార్డ్ కాలేజీలో మరియు బేర్ వాలీ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెన్వర్లో బైబిల్ బోధించి అక్కడ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. పరమగీతం మీద ఈ అధ్యయనంతో పాటు సహోదరుడు పెట్టెలో ప్రసంగి ఎస్కేలు మరియు 2వ తిమోతి మరియు మరియు చిన్న ప్రవక్తల అధ్యయనాలకు కూడా అందించారు. ట్రూత్ ఫర్ టుడే ప్రపంచ సువార్తీకరణ పట్ల అంకిత భావం కలిగిన ఒక లాభమును ఆశించని ముద్ర మరియు ఆన్లైన్ బైబిల్ అధ్యయన కేంద్రం అయ్యింది. ఇది అర్కాన్సాలోని ఉన్న ఓటి యూనివర్సిటీలో మునుపటి బైబిల్ అధ్యాపకుడైన ఎడ్డి క్లోయర్ ద్వారా నడిపించబడుతుంది. మరియు 5 క్రీస్తు సంఘముల పెద్దలు, మిషనరీలు మరియు బోధకులు బోర్డు దీనికి మార్గదర్శకం ఇస్తుంది. భారతదేశంలో స్థాపించబడిన సంఘముల యొక్క ఆత్మీయ ఎదుగుదల ముద్రించబడిన బైబిల్ అధ్యయన వనరులు అందుబాటులో ఉండగా మరియు సమర్పణ గల క్రైస్తవులు వాటిని ఉపయోగించడం మీద ఆధారపడి ఉంటుంది అని అనుభవజ్ఞులైన సువార్తికులు అందరూ ఒప్పుకుంటారు అనేటువంటి వేతన మన దగ్గర మన ప్రింటెడ్ బుక్ మనకి అందించమని ప్రసాద్ గారు మనకి ఇవ్వడం జరిగింది. సంఘట క్రీస్తుగా సువార్తికులు సేవకులు ప్రసాద్ గారు వారికి ప్రత్యేక వందనాలండి. ఈ పుస్తకాలకి దగ్గరికి వస్తానే ఇస్తానండి. మీ అందరికీ వందనాలు. చక్కటి పుస్తకాన్ని బహుకరించినందుకు ముంగంటి ప్రసాద్ గారికి వందనాలండి. ప్రార్థన చేసుకుని మన సమయం వృధా చేయకుండా సేవకులు రంగయ్య గారికి సమయాన్ని పూర్తిగా అప్పగిద్దాం. మరి ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడు మహాగణుడైన మా దేవ, యువతండి మరొకసారి మీ ప్రియ దేవదాసులు ఆయన మరి రంగయ్య గారిని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన వారిని మాకు మంచి పంపించి ఆయన మీ యొక్క లోతైనటువంటి సంగతులను వాక్యము మాకు బోధించుండగా ఆయన వారికి మంచి జ్ఞానము మరి మా అందరికీ చక్కగా ఉపదేశము బోధను మరి అనుగ్రహించి మేమందరము కూడా తండ్రి ఏకాగ్రతతోనూ ఏకమనసుతోనూ మీ మాటలు విని గ్రహించుకొని దయకొనేటువంటి భాగ్యం అందరికీ దయచేయమని ఈ చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్న సేవకులను సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని పరిచయం చేస్తున్న యవనకులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అన్ని దగ్గర రావాల్సింది కోరుచున్నామండి.
మనందరినీ పెంచి పోషించి సంరక్షించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చిన మన పరలోక దేవునికి మనందరి తరఫున మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మమ్మల్ని ప్రేమించి విక్టర్ డానియల్ గారు స్టీల్ ప్లాంట్లో మంత్రి సంఘాన్ని ప్రేమించి ఈ మంచి సమయం మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు స్టీల్ ప్లాంట్ తరఫున. అలాగే మహామౌనులు బోధకులు సువార్థులు మీ మధ్య మాట్లాడాలంటే కొంచెం ధైర్యం కావాలి, అంటే ధైర్యం కావాలి. కాబట్టి ధైర్యం కావాలి. ఈ కూడి వచ్చిన మీ అందరికీ సోదరిమణులకి అలాగే సువార్థికులకి బోధకులకి నాయకత్వం వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. స్టీల్ ప్లాంట్ సంఘం తరఫున ఎన్నికల భాగంలోనే మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక యవనస్తుడైన తిమోతికి రాశారు. ఆ తిమోతి యవనస్తుడు, ఆయన సువార్తికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకి అనేక ట్రైనింగ్ ఇచ్చాడు, ఆయన చాలా ట్రైనింగ్ ఇచ్చాడు తిమోతికి. కాదండి, ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడు? అపోస్తలుడైన పౌలు ఇచ్చాడు. అటువంటి యవనస్తుడికి అది 2 పత్రికలు రాశాడు. ఆయనకి ఒక్కరికే రాశాడు, అలాగే సంఘాన్ని ఉద్దేశించి కూడా రాశాడు. కాబట్టి ఆ పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పిన మాటలు మీరు మరి ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న భాగం నుండి సోదరుడు యేసేపు గారు జీవము గల దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలియపరిచారు. అంటే మనకు అర్థమైందా? దేవుడు అనే 3 అక్షరాలు, దేవుడు 3 అక్షరాలుగానే మహాధనుడు ఆయన, అంటే మహామనుడు, మహాజ్ఞాని, అంటే సర్వజ్ఞుడు ఆయన. ఎందుకంటే కొలసీ పత్రిక 2:3 ఏముందండి? కొలసీ పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన అంటే గొప్ప ధననిధి. అంటే అటువంటి దేవాల దేవుని గురించి తెలుసుకోవాలంటే ఇంకా మనకి జీవితం సాగుదండి కదండి. అన్నీ తెలిసినది ఉండదు, కానీ ఆయన గుణ లక్షణాలు గొప్పవి. మహోన్నతుడు ఆయన, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు ఆయన, అన్ని ఎరిగినవాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనసులందరూ తెలుసు ఆయనకి. ఏమి తలస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో అన్నీ ఆయనకి తెలుసు కదండి. అయ్యా తెలుసలేదు ఆయనకి, తెలుసు కదా. అటువంటి దేవుని గురించి సోదరుడు యేసేపు గారు తెలియజేశారు. మా స్టీల్ ప్లాంట్ లో 5 సువార్థికులు ఉంటామండి, 5 బోధకులు ఉంటాం. మేమందరూ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిల్చున్న మా ఇద్దరు రిటైర్ అయ్యాం. మాతో పాటు మరొక 2 కూడా రిటైర్ అయిపోయారు. ఇంకో ఆయనే జాబ్ చేస్తూ ఉన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ లో ఉన్న అందరూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులేనండి, సభ్యులు కూడా. అలాగే ఈ మధ్య కాలంలో ఫార్మా కంపెనీలు ఎక్కువ వచ్చాయి మా దగ్గర. ఆ ఎంప్లాయీస్ కూడా మా దగ్గర యాడ్ అయ్యారండి. వాళ్ళు కూడా మాతో పాటు ఆరాధన చేసుకుంటున్నారు. దేవుడు మమ్మల్ని కనికరించి మా హృదయాన్ని ప్రేరేపించి సౌలభ్యంగా మంచి బిల్డింగ్ మేము కట్టుకోగలిగాం. విజయ్ చూశారు ఆయన. అలాగే మా సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా కూర్చొని సరిగ్గా వెళ్ళలేకపోతున్నారని, చెమటలు పట్టేస్తుందని ఉద్దేశించి చక్కని ఏసీలు కొని పెట్టారండి. వాళ్ళే యవనస్తులే. మా యవనస్తులు ఆయా చెన్నైలోని, అలాగే హైదరాబాద్లోని, అలాగే పూణేలోని పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కొంత డబ్బులు పంపించి మీరు ఏసీ వేయండి అన్నారు. మాకెందుకు ఏసీలే అనుకున్నాం, కానీ ఏసీ దేవుడు ఆ పిల్లల చేత ప్రేరేపించి వాళ్ళకి ఇచ్చారండి. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ హృదయం నాటాం, మొక్కలు నాటాం, అవి పెరిగాయి, పెద్దయి, వాళ్ళే. మన సోదరి తన భర్త చనిపోయింది, తను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. అయితే ఆమె ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఆడపిల్లలు ఆ 2 ఆడపిల్లలు కూడా క్రీస్తులో పెంచిందండి. ఒక పాపకి ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. 3 వారాల్లో పనిచేసింది. జాయిన్ అయిన 3 వారాలు పనిచేసింది. ఒకరిసారి రాగానే 3 వారాల సొమ్ము సంఘానికి ఇస్తున్నారు. ఫోన్ చేసింది, బ్రదర్ ఇలాగా మా పాప జాయిన్ అయ్యి 3 వారాలు అయింది,
3 వారాల్లో అమౌంట్ సంఘానికి ఇస్తానండి. ఎంతంటే 3 వారాల్లో పనిచేసింది 46,166 రూపాయలు పైసలతో పంపించిందండి. కానీ తన శాలరీ 70,000 అంట. సో రానున్న దినాల్లో దేవుడు వారిని ఆశీర్వదించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. వారి పెళ్లి చేయాలి, తల్లి తండ్రి లేరు కాబట్టి. కనుక అలాగా మేము అలా బ్రతుకుతున్నామండి, జీవిస్తున్నాం, జీవంతో ఉన్నాం మా సంఘం అని నేను చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. ఇది నోటి మాటలే కావు, ధైర్యంగా చెప్తున్నాను. అందుకని ముందే ధైర్యంగా మీ దగ్గర మాట్లాడాలని వచ్చేస్తుంది. అది అలాగా మేము దేన్ని కూడా లోపం కలిగి జీవించడానికి ఇష్టపడమంటే, దేనికి లోపము అంటే డబ్బులు ఉంటే మనం ఏదైనా చేస్తాము అనే ఆలోచన అందరికీ ఉంటుంది, మాకు ఉంటుంది. దేవుడికి ప్రథమ స్థానం ఇస్తున్నాం. ముందు స్థానం దేవునికే, తర్వాత మా అవసరాలు. అంతేకాండి అలాగే మేము ఇతర దేశాల నుండి ఏమీ ఆశించలేదు, ఇతర దేశాల నుండి ఏమీ ఆశించలేదు. మాకు ముందుకు వచ్చి ఇద్దామని ఆశపడ్డ చాలా మందిని వందనాలు చెప్పాం, మాకేమి ఇవ్వకండి అని. కానీ ఎలాగంటే మీరు చేసిన సేవని మేము నచ్చాము, మీ ద్వారా ఆంధ్రలో కానీ ఇండియాలో కానీ మరి క్రీస్తు సంఘాలు ఇల్లప్పుడు చేస్తున్నారు, ఇంటిలో చేస్తున్నారు. ఇది మాకు నచ్చలేదని ఒక సోదరులు అసలు గారని మేము కేవలం ఒక చిన్న ప్లాన్ మీద ఇస్తాము, ఒక ప్రణాళిక మీద ఇస్తామని మీ చేతిలో పెడతాం, మీరు చేయొద్దని ఒక 20 బిల్డింగ్లు మా చేత కట్టించామండి. అది ఇచ్చిన డబ్బులు చాలపోతే మా డబ్బులనే కొంత మేము వెచ్చించి ఆయన అన్నారు, మీరు వెళ్తే దారి ఖర్చులు వాడండి అన్నారు. మాకు వద్దన్నాం. మా సంఘం నుండి మేము కొన్ని విరాళాలు సేకరించి ఆ బిల్డింగ్ నిర్మాణం చేసి వాళ్ళకి ఇచ్చాం. ఆ చర్చ్ బిల్డింగ్ అండి. అయితే వితౌట్ వాల్స్ అండి, వితౌట్ వాల్స్. మరి ఆ సంఘానికి బాధ్యత ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్లాన్ చేశారు. అప్పటికే డబ్బులు సరిపోయి కావు, మా సంఘంలో ఇచ్చాం. అలా మేము పనిచేస్తామండి, మా కొరకు ప్రార్థన చేయండి. మేము ఉద్యోగం చేస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. ఆయా సందర్భాల్లో నెలలో ఒక 3-4 రోజులు ట్రైనింగ్కి వెళ్ళేవాళ్ళం. ఉద్యోగంలో లీవ్ పెట్టి ట్రైనింగ్ కూడా తీసుకున్నాం. అలాగే దేవుడు మమ్మల్ని కనికరించి నడిపిస్తున్నాడు. ఈ సమయంలో మీ మధ్య ఉండడం నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఒక సువార్తల సదస్సులో ఉండి వాక్యం చెప్పాలంటే మరి చిన్న మాట కాదు, చాలా గొప్ప విషయం. దేవుడు మాకు ఇచ్చినందుకు దేవుడికి మరోసారి చేస్తున్నాను. ఈ సమయంలో జీవము గల దేవుని గురించి తెలుసుకున్నాం. ఆ జీవము గల దేవుని సంఘం ఏంటో తెలుసుకున్నాం. ఇది తెలియని విషయం కాదు, మరోసారి నేర్చుకున్నాం. అంతేనండి, మరోసారి నేర్చుకుని ఉదయంలో భద్రత చేసుకుంటే ఇతరులకు సహాయపడతాం, ఇతరులకు మనం సహాయపడతాం. అంతేనండి. కాబట్టి సంఘం గురించి తెలియదు ఎవ్వరూ లేవు, ఏది అందరూ తెలుసు. సరే, మరోసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అరే మంచి ఎండ సమయంలో ఏసీ కూడా లేదు, మేము ఏసీ పడిపోవడం. అయినా మీరు కూడా ఏళ్ళ ఏసీలో ఉన్నారు, అయినా సరే ఓపికతే వింటారని మీ మొక్కలు కనపడతాయి నాకు. ఓపికతో ఉంటారని సోదరిమాలు కూడా ఓపికతో వినాలని ఆశపడతాను. ఈ సమయంలో సంఘం గురించి మాట్లాడుకుందాం. సంఘము జీవము గల దేవుని సంఘం గురించి మనం ఆలోచిద్దాం. జీవం గల దేవుని సంఘం ఏంటో ఆలోచిద్దాం. ప్రేమికులారా, అందరూ దయచేసి రాసుకోండి. అంటే ఆల్రెడీ ప్రింటెడ్ పేపర్లు ఉంటాయి, సంఘం గురించి ఉండవని లేదు. కానీ మేము కొంచెం గుర్తించి చెప్పాలని ఆశపడతాను. అంతా చెప్పకపోయినా షార్ట్ కట్లో చెప్తే రేపు ఇంకొకరికి మనం ఆ షార్ట్ కట్లో చెప్తే అర్థం అవుతుంది. సంఘం గురించి చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ అంతా విశ్వాసంలో పెట్టగలమండి. కొన్ని చిన్న పాయింట్స్ పెడితే మన మనసులో ఉంటుంది. ఆ సంఘంలో జీవిస్తారు, ప్రవర్తిస్తారు, ఆలోచిస్తారు, ఇతరులకు సహాయపడతారు. అంటే మనం జీవిస్తూ జీవము లేని వారిని జీవంలో నడిపించాలి. అంతేనండి. కాబట్టి ఈ సమయంలో సంఘం అనే సబ్జెక్టు మనం మాట్లాడాలి. జీవము గల సంఘం అనే సబ్జెక్ట్ రాసి సంఘము, ఈ సంఘము అనే దానికి ఎక్లీసియా అనే ఒక పదాన్ని వాడారండి. గ్రీక్ పదం ఎక్లీసియా అనే గ్రీక్ పదం వాడారు. సంఘము అంటే ఎక్లీసియా అనే గ్రీక్ పదం వాడబడ్డది. ఇంగ్లీష్లో
చర్చి అన్నారు. ఇంగ్లీష్లో ఏమన్నారంటే చర్చి. 2 పదాలు నేర్చుకున్నారు. అంటే అయితే సంఘము దానికి అర్థం ఏంటంటే పిలువబడిన వారు. అంటే సంఘం అనే దానికి అర్థం ఏంటంటే పిలువబడిన సమూహము, పిలువబడిన గ్రూపు. ఒక గ్రూపు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ అంటే బ్రదర్స్, గ్రూప్ ఆఫ్ సిస్టర్స్, గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్స్, గ్రూప్ ఉన్నది కదా, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్స్. అలాగా పిలువబడిన గ్రూపు, సమూహము లేకపోతే సంఘము, పిలువబడిన వారు అని విషయాన్ని అర్థం చేస్తారు. సంఘం అంటే పిలువబడిన వారు. సంఘం అంటే ఏంటమ్మా? ఓకే. అయితే మీరు ఎందుకు పిలువబడ్డారు అనే విషయాన్ని చూస్తే పరిశుద్ధ పరచబడడానికి పిలువబడ్డారు. మన గ్రంథంలో దేవుడు తెలియజేసిన భావాన్ని మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం 2వ వచనంలో ఆ సంఘము తాలూకా నిర్వచనం లేదా అర్థం, ఆ సంఘము తాలూకు భావం తెలియజేస్తారు. అక్కడ పిలువబడ్డారు, ఎందుకు పిలువబడ్డారో అనే సంగతిని బయలుపరిచాడు అపొస్తలుడైన పౌలు గారు. అంటే కొరింథీయులో ఉన్న విశ్వాస సంఘం అది. అంటే అసలు ఆ విశ్వాసులకు రాస్తా ఉన్నాడు, సంఘం గురించి వాళ్ళు చెప్తున్నాడు. ఈ రోజు కూడా మనకి దేవుడు సంఘం గురించి నేర్చుకోవడానికి చెప్తున్న మాటలు అన్నమాట. అంటే ఒకసారి దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తినేసును కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు, కొరింథీయులో ఏముందండి? దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే. క్రీస్తు యేసునందు ఏం చేయబడా? అది పరిశుద్ధ పరచడం అంటే అర్థం ఏంటండి? అంటే ఫాదర్ చెప్పారు మన దేవుడు పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు, పాపము లేనివాడు, మచ్చ లేనివాడు, దాగు లేనివాడు, కలంకం లేనివాడు, ముడత లేనివాడు. అంటే పరిశుద్ధం అనే మాటకి ఏ పాపము లేనిది అనే విషయాన్ని. అంతేనండి, మన తెల్ల చొక్కాలు ధరిస్తాం, ఎక్కడో చిన్న ఆకులు అయిపోతుంది కదండి. అనుకుంటాం కదా. కాబట్టి పరిశుద్ధ పరచబడిన వారై ఇంకేంటది పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉన్నారు. ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా. అంటే దాని అర్థం పాపం లేని వారు ఉండాలి. ఏమా పాపం లేని వారు ఉన్నామా? మనం ఒకసారి ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలి. చిన్న దానికి కూడా చిన్నది ఏదో వచ్చారు. అదే అమ్మా తల్లిలు ఎవరైనా పక్క ఇంటికి వచ్చి అమ్మ ఏ కూర ఉండేవంటే అది అమ్మ సంగతి తెలుసు కాబట్టి చెప్పదు. అమ్మ ఎందుకు చెప్పదు? ఏమో అడుగుతుంది, తెలుసుకోవాల్సిందే. లేదమ్మా ఏదో వండుకోలే అని అంటారు. ఏంటో చెప్పండి, భయం ఏంటి అంటే అక్కడ కూడా మనం ఎలాగైనా అబద్ధం చాటిస్తున్నాం. అబద్ధం ఆడంగానే అబద్ధాన్ని చోటిస్తాం. అబద్ధానికి ఏం చేస్తున్నా? మరి మనం పరిశుద్ధులుగా పిలవబడ్డారు, మనం పరిశుద్ధులుగా ఉండాలి కదా, సంఘంగా ఉండాలి కదా, మరి సంఘంలో జీవించాలి కదా, ఆ సంఘంలో ప్రవర్తించాలి కదా. మరి అలాగా పరిశుద్ధమైన జీవితం లేకపోతే దేవుడు అంగీకరించడం, దేవుడు సంతోషించడం, దుఃఖపడతాడు. దుఃఖపడతాడు కదండి. ఆదిలోనే నోహవు కాలంలో ప్రజలు చూసి ఏమయ్యాడు? దుఃఖపడ్డాడు, నొచ్చుకున్నాడు. అసలు నొచ్చుకోవడం అంటే అపోస్తలుల కార్యంలో మనం చదివితే 2:36 వచనంలో వారు నొచ్చుకున్నారంట. నొచ్చుకోవడం దాని కింద పుట్టినట్లు ఏం రాసిందండి? పొడిచాడు. ఏ కత్తితో పొడిస్తే ఒక మనిషికి ఎలబడ్డది? ఏదో నొచ్చుకోవడం వేరు, పొడవబడడం వేరు. సో పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన వారు సంఘము అని అక్కడ అర్థాన్ని తెలియజేస్తున్నారు అపోస్తలుడైన పౌలు. ఆమె అర్థం ఏంటమ్మా? సంఘం అంటే పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడటం ఒక వ్యక్తి అయితే ఆ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగడం రెండో స్టెప్ అన్నమాట. అంటే కాబట్టి ఒక స్టెప్ ఇప్పుడు పైకి వచ్చినప్పుడు ఒక స్టెప్ ఎక్కాం, రెండో స్టెప్ ఎక్కితే మూడో స్టెప్ పైకి వస్తాం. అంతేగాని స్టెప్ దగ్గర ఉండిపోతే పైకి రావడానికి అవకాశం లేదు. కాబట్టి మనం పరిశుద్ధ పరిచిపోయాం, మేము బాప్తిసం పొందేసాం, మేము దేవుని బిడ్డలు అయిపోయితే ఆనందించేస్తాం. కానీ జీవితాన్ని కొనసాగడం కావాలి అంటే
చేయగలగాలి. పరిశుద్ధ పరచబడటము, పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడటం, పరిశుద్ధులుగా పిలువబడటం, పరిశుద్ధులుగా ఉండడం అనే విషయాన్ని సకాన్ని అర్థం వచ్చేది మనం చూస్తున్నాం. సరే, మరి మనం ఎక్కడ ఉన్నాం అసలు అంటే పరిశుద్ధులుగా పిలువబడ్డామంటే దానికి ఆపోజిట్ ఏంటండి? మనం ఎక్కడ ఉన్నాం? అపవాదంలో ఉన్నాం, అంటే లోకంలో ఉన్నాం, లోక విధానాలు ఉన్నాం, లోక ఆచారాలు ఉన్నాం, లోక అలవాట్లు పడ్డాం, లోక అభివృద్ధికి ఎత్తపడ్డాం, లోక అనుభూతిని పొంది ఉన్నాం, లోకంలో ఆనందం, అది లోకంలో ఆశలు ఉన్నాయి. లోకంలో ఏముందంటే అదే మన యోహాను గారు రాస్తారు కదా, యోహాను పత్రిక మొదటి పత్రిక 15 శని రాస నేత్రాస ఏమన్నా ఆశలతో నిండిపోయిన లోకంలో ఉన్నాం. లోకం అంటే ఏదో చెప్పాడు ఆయన. లోకం అనేది అది మన ఆది తల్లి ఆ లోకంలో పడిపోయింది అనే విషయం అందరూ తెలుసు. సో ఆ లోకం నుండి మమ్మల్ని పిలిచామంటాడు దేవుడు. ఎక్కడ నుండి అంటే లోకం నుండి, ఆ లోకం నుండి క్రీస్తు పిలిచాడు. లోకంలో ఏముందట? అంధకారం ఉంది. లోకంలో ఏముంది? అంధకారం, చీకటే. లోకం అంతా చీకటే. ఆ చీకటి ప్రపంచంలో ఆనందించేస్తాం, ఆ చీకటి పేరులో సంతోషపడిపోతాం. ఎంత ఆనందం అర్థమైందండి. సినిమాల్లో కూర్చి రైట్ లైన్ ఆడిపోతారు. ఆడిపోతే ఎంత ఆనందం అక్కడ ఎవరికి అర్థమో తెలియదు, పక్కనలో పడుతుందో తెలియదు, లాగుతుందో తెలియదు, దోపడుతుందో తెలియదు, అలా బొమ్మలకి వెళ్ళిపోతాయి వాళ్ళు. ఇదంతా మాయ అయిపోతాం. ఆ చీకటి కదండి, అంతేనా? అందుకనే అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 చెప్పబడిన మాట చూస్తే, 2:3 చూస్తే ఎవరైనా సహాయపడాలి. అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 9వ అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి బాబు ఎవరు అందరికీ చదువుతున్నాయినా ఈ కాలంలో ఇది మధ్య పక్కనేలు వచ్చింది. అది ఏంటంటే వందే మాత్రం రైల్వే అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు తెలిసరికి వైద్యపోతుంది. అలా చదవకండి, అయితే మీరు నెమ్మదిగా సాఫీగా చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను రచనము చేయ నిమిత్తం. అదే పాయింట్ ఏంటి? మనం క్యాచ్ చేయవలసిన పాయింట్ ఏంటి? చీకటిలో నుండి, అది ఎక్కడ నుండి మనం ఉన్నాం? చీకటిలో. అదే కొలసీ పత్రిక 1:13 ఉంది, మీరు అంధకార సంబంధమైన అధికారం. అంటే అక్కడ అధికారం ఎవరు చేస్తారు? సాతాను చేస్తాడు. నువ్వు అలా చేయి, ఎలా చేయి, అలా చేయి, ఆ చీకటిలో ఏదో చేస్తారు. కాబట్టి అటువంటి అధికారం నుండి, అంటే చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాం? అంటే అక్కడి నుండి ఎక్కడికి వచ్చాము? సంఘం ఎక్కడి నుండి పిలవబడ్డది అంటే చీకటి నుండి ఉన్న ప్రజల్ని దేవుడు పిలుచుకొని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అంటే క్రీస్తులోనికి, క్రీస్తునందు, క్రీస్తులోనికి, అదే క్రీస్తులోనికి. గలతీ పత్రిక 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తులోనికి, సంఘంలోనికి. ఒక బాధకరమైన సంగతి ఏంటంటే సంఘంలో కూర్చుంటారు, పోలీసులు బయటికి వెళ్ళిపోతుంటారు. సంఘంలో కూర్చుంటారు, ఎవరితో పక్కన మాట్లాడేస్తారు. సంఘంలో కూర్చుంటారు, ఏదో ఆల్రెడీ తిరగడానికి వెళ్తారు. ఎమర్జెన్సీ అయితే పోయేదో రావచ్చు కానీ అంటే జీవంలో దేవుని సంఘం అని మనం ఆలోచించలేదేమో, ఏమో నాకైతే తెలియదు. జీవంలో దేవుని సంఘంలో మనం కూర్చున్నాం. మన హృదయము, మన మనస్సు, మన ఆలోచనలు సమస్తం ఆయన స్వాధీనం చేసుకోవాలి. ఆయన అట్లా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కెప్టెన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైపోతారు ఆ మనిషి? అప్పుడు ఇల్లు గుర్తొస్తుందా, పక్కన పిల్లలు గుర్తొస్తుందా, తల్లి గుర్తొస్తుందా? ఆ డాక్టర్ ఏం చెప్తారో చెప్తారు. అమ్మా ఎలా చెప్పు, అలా చెప్పు, ఎలా చెప్పు, నేను ఏం చేస్తానన్నా ఆ మొత్తులో తీసేస్తాడు. అదేనా? అక్కడ మాత్రం స్వాధీనం అయిపోతాం ఆ డాక్టర్కి. ఇక్కడ మాత్రం డాక్టర్ కర్మ వైద్యుడు దేవుడికి మనం స్వాధీనం అవడం లేదు. అంతేనండి. కాబట్టి సంఘం అంటే చీకటిలో నుండి వెలుగులోకి పిలిచేది. మనం చీకటిలోనికి
వెలుగులోనికి పిలిచాడు. ఇంకేంటో పిలిచాడు. అపొస్తలుల కార్యము ఒకసారి చూడండి, 26వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుల కార్యము 26వ అధ్యాయం 16వ వచనం. 16-18 కలిసి ఉన్నాయి. నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని కూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేని నీ పాదములు మోపి నిలువుము. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా అందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుతుందని చెప్పాను. కాబట్టి ఎక్కడి నుండి ఎక్కడికి అనే ప్రశ్న నెంబర్ 1 ఏంటంటే ఎక్కడికి ఎక్కడి నుండి అనే ప్రశ్నకి లోపల నుండి క్రీస్తులోనికి అంటే చీకటి నుండి వెలుగులోనికి అని పేతురు తన పత్రికలో చెప్పారు. ఇక్కడ రెండవ మాట చూసినట్లయితే సాతాను అధికారం నుండి దేవుని వైపు, ఎక్కడి నుండి సాతాను అధికారం నుండి దేవుని వైపు తిప్పడానికి అపొస్తలుడైన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడే సంగతిని, సాక్షిగా ఉన్నాడనే సంగతిని అపొస్తలుల కార్యంలో తెలియజేశారు లోకా గారు. అంతేనంటే కాబట్టి అంటే ఏంటి, నా పాయింట్ ఏంటి, చీకటిలో నుండి వెలుగులోకి, అలాగే సాతాను అధికారం నుండి ఎవరి అధికారంలోకి, అదనమాట. అది సంఘం. సాతాను అధికారం, సాతాను ఏం చెప్తే అదే చేయడం. సాతాను ఏదో మనకి ఏం చేస్తారు, గిల్లుతుంది. ఇలాగా గిల్లి నేను ఊరుకోలేంటి, నోరు లేదా అంత తిరగకుంటే నువ్వు అలాగున్నా పెట్టి అంటది. అదనా అదేనండి, నీకు నోరు వస్తే 2 నేర్పించాను కదా అన్నది. సాతాను ప్రేరేపణ చేస్తుంది అనమాట. ప్రేరేపణ కలుగు చేస్తుంది అంటే తొందరపాటు కలుగు చేస్తుంది, ఏమైనా అనిపించడానికి కలుగు చేస్తుంది. అటువంటి అధికారం నుండి దేవుని అధికారంలోకి దేవుడు పంపించాడు. అది సంఘము, అది సంఘము. అదే ఇందాక మనం చదువుకున్నాం ఏంటంటే 1 మాటలు చూశాను, పరిశుద్ధులు 1:13 అంటే దేవుని అధికారాలకి అంటే సాతాను అధికారం నుండి దేవుని వైపు అంటే 3 విషయాలు కనబడుతున్నాయి. ఎక్కడి నుండి ఎక్కడికైనా 2వ ప్రశ్నలోనే 1వ ప్రశ్న పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, 2వ ప్రశ్న ఎక్కడి నుండి ఎక్కడికి పిలిచాడంటే అందులో 3 విషయాలు చెప్పాను. 1 లోకం నుండి క్రీస్తు దగ్గరికి పిలిచాడు, 2 చీకటి నుండి వెలుగులోకి పిలిచాడు, అయ్యా చీకటి నుండి వెలుగులోకి పిలిచాడు, 3 సాతాను అధికారం నుండి దేవుని వైపు పిలిచాడు, 4 అంధకార సంబంధమైన అధికారం నుండి క్రీస్తు రాజ్యానికి తీసుకొచ్చాడు. క్రీస్తు రాజ్యం అంటే క్రీస్తు యొక్క సంఘము, ప్రతిరూపము, పరలోకానికి ప్రతిరూపము సంఘం. ఎంత ఉన్నతమైందండి. ఏంటి నేను ఎక్కడ ఉన్నాను, పరలోకంలో కూర్చొని భావం రావాలి. పరలోకంలో కూర్చుంటే ఎంత అనుభూతి వస్తుందండి. పరలోకం గురించి ప్రకటన గ్రంథంలో వివరించారు, మీరు చదువుకుని ఇంటికెళ్ళి. మరి ఎవరైనా కోల్పోయినప్పుడు పాట పాడుతాం, పరలోకము నా దేశము పరదేశీలా మాయలోక. బాగుంది, పాట మాత్రం బాగుంది. ఫీలింగ్ నేను ఎక్కడ కొట్టాను 100 సంవత్సరాల వరకు, నాకు ఈ రకమైన కొట్టాను 100 సంవత్సరాల వరకు. 10 పైసలు ఎక్కడ కొట్టాను, ఇంకెక్కడ తెస్తానికి, ఎంతకైనా చేయడానికి, ఇంకెక్కడ తెచ్చడానికి. పరలోక వాసన కూడా లేదు. అందుకనే ఒక ఆయన రాశారు, నేను పరలోక సంబంధిని పాప విముక్తుండనే ప్రభు యేసు ముఖమును ప్రభు యేసు మహిమను కనలార చూడగా ఆశతో జీవించునే ఇలాలో నేను పరలోక సంబంధిని. వీలవుతున్నామా? వీలవుతున్నా? మనకు ఏదో కూడా అన్నారు ఎవరు నెగ్గపోవాలి. మధ్యలో నేను పాటలతోటి లేవుతాను కాబట్టి ఏమనుకోకండి. సబ్జెక్ట్ పోదు, ఎక్కడికి పోదు, సబ్జెక్ట్ ఉండదు అంటే. కాబట్టి ప్రేమలారా మనం క్రీస్తు యొక్క సంఘంలో ఆరాధించడానికి వచ్చాము,
తరగతికి వచ్చామో, సువార్త కోడికలో వచ్చామో, దేవుడు ఉన్నాడని ఏమాత్రమో మనం ఆలోచించడం లేదు. ఎంతసేపు భూ సంబంధమైన వాసనని ఆలోచిస్తున్నాము. అందుకని అంటాడు రోమిల్ రాసిన ఏంటంటే శరీర సంబంధమైన వాటి మీదే ఆశిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన వాటి మీదే. కాబట్టి మనం ఎవరి సంబంధాలు మాట్లాడమే కాబట్టి ఆత్మ సంగతులనే ఉండాలి. అందుకని ఆత్మ నేర్పించి మాట్లాడుతూ ఉండాలి. అదే కొన్ని బతులు అంటాడు ఆ శరీర సంబంధమైన ఆత్మ కలిగిన శరీర సంబంధమైన అంటాడు, ఆత్మ సంబంధమైన మాట ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి సంఘం గురించి ఆలోచిస్తున్నాం. ఎక్కడి నుండి ఎక్కడికంటే 3 విషయాలు మనం ఆలోచించాం. క్రీస్తులోకి, అలాగే సాతాను చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి, సాతాను దగ్గర నుండి దేవుడి రాజ్యంలోకి, అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడి యొక్క రాజ్యంలోకి, క్రీస్తు రాజ్యంలోకి వచ్చామనే సంగతి. ఏమనుకోము సంఘం ఏమనుకోమంటే జీవముల దేవుడి సంఘం అనుకో ఏమనుకుంటామంటే బిల్డింగ్ అనుకుంటాం. ఏంటి సంఘాన్ని బిల్డింగ్ అనుకుంటాం. అంటే లేకపోతే సాంఘిక కార్యక్రమాలు చేసే సేవా సంస్థ అనుకుంటామేమో, లేకపోతే ఏదో ఒక స్కూల్ ఇన్స్టిట్యూట్ అనుకుంటామేమో, లేకపోతే ప్రభుత్వ సంబంధమైన శాఖ ప్రభుత్వ మీటింగ్ అనుకుంటామే. ప్రభుత్వ మీటింగ్ ఎలగొట్టాలి మాట్లాడుతుంది కదా, కానీ అది కాదు. ఇది ఒక సంస్థకు సంబంధించింది కాదు. జీవముల దేవుని సంఘం, జీవముల ఇక్కడ అందరూ జీవం గల వాళ్ళే. మన క్రియలు జీవం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి గొప్ప సంఘాన్ని గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. అంటే నెంబర్ 3 అన్నమాట. ఏంటంటే సంఘములకు గల ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని చూస్తున్నాం. 3 అన్నది ఒకటి పరిశుద్ధులుగా పిలవడానికి, 2ది ఎక్కడి నుండి ఎక్కడికి, 3ది ఎక్కడంటే సంఘము ఉన్న ప్రాధాన్యత. సంఘము ఉన్న ప్రాధాన్యత ఏంటి? సంఘం ఉన్న ప్రాధాన్యత అంటే ఇది జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఆలోచన. ఇది జగత్పునాది వేయబడుతుంటే దేవుని యొక్క ఆలోచన ఉంది. అంటే ఆలోచన అంటే సంకల్పం, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఇష్టము భూమి మీద తన కుమారుని యేసు ప్రభు ద్వారా ఒక సంఘాన్ని భూమి మీద స్థాపించాలని, ఆ సంఘము ఎప్పుడు ఆలోచించాలని, మన సంఘానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? జగత్పునాది వేయకూడదు దేవుడు ఆలోచించాడు. మనం అందరం చెప్తాం కదా దేవుడి సంకల్పంలో. ఏంటి? ఏ పత్రిక చదువుతామంటే ఏ పత్రిక పత్రిక ఉండాలేమో 4వ వచనం నుండి 6వ వచనం చూసినట్లయితే అది ఆ చివరి మాటల్లో జగత్పునాది వేయకూడదు క్రీస్తు ద్వారా నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను, యథార్థులుగాను క్రీస్తు ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా లేదనే సంగతి. అది ఎప్పుడు జగత్పునాది వేయకూడదు. అందుకోసం అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. అంతేనా? ఆ సంఘానికి ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది. అది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే కాదు. ఇదే కట్టబడిన అంతే మా చర్చి అని బిల్డింగ్ చూపిస్తూ ఉంటాం, కానీ అది కాదు. పరిశుద్ధుల యొక్క సమూహం, పరిశుద్ధుల యొక్క మరి ఒక గ్రూపు. అంతేనా? కాబట్టి వాటికి ఒక ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు నెంబర్ 1 ప్రాధాన్యతలో నెంబర్ ఏంటి? ఇది జగత్పునాది వేయబడిన ముందే నిర్ణయించిన సంఘము. ఎఫెసీ పత్రిక 1:4 నుండి 6 ఒకసారి చదివేద్దాం. 1వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు చదివేద్దాం. ఎట్లనగా ప్రేమి అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవుని యొక్క మాటలు, జీవము కలిగిన మాటలు. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎడల పరిశుద్ధులమును తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము ఎవరని జగత్పునాది వేయకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని అప్పుడు సంఘం తయారవ్వలేదు దేవుని ఉద్దేశంలో. అది పత్రిక తయారైంది కాదన్న, కానీ పునాది వేయకబడుతుంది. అప్పుడు సంఘము దేవుని యొక్క సంకల్పంలో ఉంది. తన ప్రజలు నిర్దోషంగా ఉండాలని, తన ప్రజలు నిష్కామంగా
రోమపత్రిక మనకు తెలుసు కదా, ఏంటంటే 29 వచ్చిన 29 జ్యేష్ఠుడు, యేసు ప్రభు జ్యేష్ఠుడు అయితే మనందరిలో ఆయన జ్యేష్ఠుడిగా ఉండాలని దేవుడు అక్కడ చెప్పాడు. కాబట్టి మనందరూ తన పిల్లలు అవ్వాలని, తన కుమారులు అవ్వాలని, కుమార్తెలు అవ్వాలని దేవుడు ఎప్పుడు ఆలోచించాడండి? అప్పుడు ప్లాన్ చేశాడు సంఘం గురించి. ఏమంట నీళ్ళు కట్టాలంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆలోచించి డబ్బులు తీసుకుని ఇల్లు కడితే బాగున్నాం, అద్దెంట్లో ఎక్కడ ఉన్నాం అనుకుంటారు. కానీ ముందు ఆలోచన ఉండడానికి ఇల్లు బాధపడే ఆలోచన వస్తుంది. అద్దెలు వస్తారు, డబ్బులు కట్టారు, జీతం రాలేదు, అది ఎందుకు ఇది బాధ అయిందో బాధపడతామని అప్పుడు ఇల్లు ఆలోచన. కానీ మా దగ్గర దేవుడు ఎప్పుడు ఆలోచించాడండి? ఎవరు మాట్లాడలేదు అయ్యా ఇట్లా ఎప్పుడు ఆలోచించాడు? జగన్మోహన్ భూమిలో, ఆకాశంలో, సూర్య చేత నక్షత్రాలు, భూమి మీద అనేక జంతువులు, భూమి మీద పదవృక్షాలు, భూమి మీద ఆకాశ భక్తులు, ఆకాశంలో ఎగిరే భక్తులు, జలవాసులు చేయకపోతే దేవుడు ఉంటుంది. అమ్మయ్య చూడాలి ఎంత గొప్పదనం. సంఘానికి ఉన్న గొప్పదనం, కొన్ని కుటుంబానికి కొన్ని గొప్పదనం ఉంటాయి. మా కుటుంబం ఎలాంటిది, మా హోస్ట్ ఎలాంటిది అంటే మనం కూడా చెప్పుకుంటాం. గాంధీ గారు, నెహ్రూ గారి కుటుంబాలు, మన రాజకీయ నాయకులు, ఆ కుటుంబం ఎంత గొప్పదండి. అంటే తరతరాలను పరిపాలన చేసి పడగొడిస్తారు. మొన్న కాంగ్రెస్ పడిపోయింది, అర్థంగా పార్టీ గురించి చెప్పడం లేదు అంటే ఆ గొప్పదనం. అలాగే అమెరికాలో ఉన్న కుటుంబం గొప్పదనం చెప్పుకుంటారా లేదండి? చెప్పుకుంటారా? మరి మన పరిశుద్ధమైన దేవుడి కుటుంబంలో ఉన్నాం. మన గొప్పదనం ఏంటంటే ఇది ఎప్పుడో ఈ భూమి ఆకాశం సృష్టించకముందే, ఏమీ లేనప్పుడే, అంధకారం ఉన్నప్పుడే, జనంతో ఉన్నప్పుడే అదేంటంటే దేవుడు ఈ సంఘాన్ని గురించి ఆలోచించాడు. తన కుమారుని లోకాన్ని పంపించాలని ఆలోచించాడు. అదే సంఘము. కాబట్టి దానికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. రెండో విషయం చూస్తే ఈ సంఘం కట్టబడిన తర్వాత ఈ సంఘం నుండి నానా విధ జ్ఞానం పరలోకంలో ప్రధానికి, గొప్ప వాళ్ళకి, గోవులకి, వాళ్ళందరికీ సంఘం తెలియదు ఎంత ఉన్నతమైనది. మనం అజ్ఞానం, జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, కానీ పరిశుద్ధత చేసి సంఘాలు వచ్చి మన ద్వారా బుద్ధి చెప్పమన్నారు. ఎంత అద్భుతమైనది కాదా? ఆ గొప్ప ప్రాధాన్యత ఉంది. ఒకసారి మనం చూద్దాము. ఒకసారి మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ మరి వాళ్ళు కట్టబడిన సంఘానికి మన సంఘం ఎంతో ఉన్నతమైన స్థితి కలిగింది అని వాళ్ళు చెప్తున్నాడు పౌలు గారు. పరిశుద్ధాత్ముడు దాన్ని ముద్రించాడు. అదేనండి. కాబట్టి ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయంలో వచ్చినటువంటి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు మీకు తెలియవలన ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులని ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవునితో పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అది అందరికీ వేటపరచుటకును పరిశుద్ధులందరూ అత్యల్పుడమే నాకు ఈ కృపను గ్రహించాను. చూడండి ఎంత అద్భుతమైనది. సంఘానికి ఒక బాధ్యత, సంఘానికి ఒక బరువు ఏదైనా ఈ పరిశుద్ధతనే తెలియజేయాలి. వీరిగా పరలోకంలో వారు తెలియజేయాలి, భూమిలో వారు కూడా తెలియజేయాలి. ఎంత బాధ్యత చూడండి. ఒక కలెక్టర్ ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఆ కలెక్టర్ జిల్లాలంతటినీ బాధ్యత కలిగి ఉండదు కదా. అది ఉన్నతమైందా లేకపోతే ఏదో సామాన్యమైందా? ఏదో అమ్మాయి లాంటిదో లేకపోతే వార్డు కౌన్సిల్ లాంటిదా ఏమా, లేకపోతే వార్డు ఏమో ఏదో ఆశా వర్కర్ లాంటిదా? ఆశా వర్కర్లు ఎవరు ఉన్నారా? ఆశా వర్కర్ లాంటిది కాదు. అదేనా కలెక్టర్ గారికి ఉన్న వారా అయ్యింది. ఇలాంటి 100,000 మంది ఆశా వర్కర్లకి నాయకుడిగా ఒక ఆయన పెడతాడు ఆయన. లేకపోతే ఇలాంటి ఎన్ని జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని తాలూకాలు ఉన్నాయో, తహసీల్దారులు అన్నింటి మీద అధికారులు ఉంటారు. అది ఆయనతో ఉన్నతమైన స్థాయి. అది మరి సంఘానికి అలా మనం ఛాలెంజ్ చేసి చూసుకుంటే అదే వాటికంటే ఉన్నతమైనది. వాళ్ళందరినీ సృష్టించిన వాడు ఆయన. కాబట్టి అటువంటి స్థితి సంఘానికి, అందువల్ల అంత ప్రాధాన్యత ఉంది. జాగ్రత్త జాగ్రత్త ఆశమాసం కాదండి. సంఘంలో ఉన్న మనకి అంత ఉన్నత అంటే అందుకనే ఒక మాట చెప్పారు విజయ్.
అన్ని పనుల కంటే శాశ్వతమైనది ఏంటి పదవి. ఏ పదవి? సువార్తికుడి పదవి. పదవనుకోవచ్చు మీరు, బాధ్యత అన్నమాట, బాధలు. కాబట్టి ప్రియమైన జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే పదవంటే మీరు ఎక్కువ కనుక్కోండి. పెద్దల అర్హతలో ఇది దొడ్డ పని అన్నాడు. ఇది దొడ్డ పని. పదవి గుర్తించింది పెద్దల గురించి, అర్హతలు పదవి గురించి చెప్పాడు. ఓకే, కాబట్టి ఇక్కడ దేవుడు రెండో పాయింట్ ఏంటి? దేవునికి జ్ఞానం సంఘం ద్వారా ఇతరుల తెలియజేయడానికి. మూడో విషయం చూస్తే సంఘంలో దేని నుండి తరతరములు మహిమ చెల్లిందని చెప్పండి. ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయం 20 కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చెయ్య శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. క్రీస్తు మూలముగా సంఘంలో ఏం జరుగుతుంది? అందుకు అంత గొప్ప ప్రాధాన్యత కలిగిన సంఘం. అలాగే ఈ సంఘం ద్వారా ఈ సంఘంలో మనం జీవిస్తే క్రీస్తు యొక్క సంపూర్ణత సాధించడానికి మంచి వాతావరణం సంఘంలో పెట్టాడు. వాతావరణం ఎలాగంటే మనం పెరగడానికి, అంటే మనం ఏం చేయాలి? ఒక కుటుంబంలో బిడ్డ పెరుగుతున్నాడు అనుకో, ఆ కుటుంబం ఉన్నతంగా ఉందనుకో, పిల్ల ఎలా పెరుగుతుందంటే అదే స్థాయిలో పెరుగుతుందా లేదా? అంటే అదే స్థాయిలో. లేకపోతే ఒక కలెక్టర్ గారు పిల్లలు ఉన్నాడు అనుకో, ఆ కలెక్టర్ గారు పిల్లలు మామూలుగా బొట్టలు చూసి ప్రయాసపడాలి. కలెక్టర్ గారు పిల్లలు ఏం చేస్తారు? ఈ కలెక్టర్ గారితో ఇంకెప్పుడు చేయాలనుకుంటాడు. ఆ తండ్రికి కూడా ఏమంటుంది? ఇంకా కలెక్టర్ గారు నాకు మించిపోవాలి అనుకుంటాడు. అలాగే సంస్కృతిలో అయినా, అలవాట్లైనా, పద్ధతిలో అయినా ఆ విధానం వేరుకుంటది. ఆ పిల్లలు చూడలేదా? అమ్మో ఈ కుటుంబంలో ఎంత సంస్కృతిగా ఉందా, ఎంత పద్ధతిగా ఉంది, ఎంత సాంప్రదాయంగా ఉంది అనుకోవడం లేదా? కాబట్టి సంఘము క్రీస్తు సంపూర్ణత సాధించడానికి దేవుడు ఏమన్నాడంటే క్రీస్తు పత్రికలోనే 4వ అధ్యాయము అపోస్తలుల పౌలు 4వ అధ్యాయం 11-12 చూస్తే కొంతమంది సువార్తికులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది అపోస్తలులు గాను, కొంతమంది ఉపదేశకులు గాను, కొంతమంది ఎందుకు సంఘము క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించడానికి దేవుడు కొంతమంది ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు. ఎవరంటే సువార్తికులే అపోస్తలుల యొక్క పని చేయాలి. అంటే అపోస్తలులు కాదు, కేబినెట్లు కాదు. అపోస్తలులు ఏ పని చేశాడో ఆ కాలంలో ఆదిమ సంఘాల్లో ఆ పని చేయడానికి, అలాగే ప్రవక్తలు ఏ పని చేశాడో ఆ కాలంలో ఇప్పుడు ఆ సంఘం ద్వారా సువార్తలో ఆ వార్తలు తెలియజేయడానికి. అదేవిధంగా ఆ సంఘం ద్వారా చేయగలగాలి. అందుకు సంఘాన్ని వారు అలా చేయగలిగితే, ఆ పని బాధ్యతగా చేయగలిగితే, అయ్యా సువార్తికుడే 10 గంటలకు ఆరాధన అనుకోండి, సువార్తికుడు 11:30కి వచ్చాడు అనుకో, మరి ఎలా ఉండదు? సంఘం ఎలా పెరుగుతుంది? ఎలా ఉండదు చెప్పండి? సువార్తికుడు వెనక్కి పెరుగుతుంది అంట. ఈయన ఎక్కడికో తిరుగుకొని 10 కోట్లు చేసుకుని గబ్బు వచ్చేస్తాడు. వచ్చి నిలబడి వాక్యం చెప్పేస్తాడు. ఎందుకో వాక్య సమయానికి వెళ్తే చాలులే అనుకుంటాడు. మరి ఏం నేర్పిస్తాడు ఆ పిల్లలకి? కన్స్ట్రక్షన్ బాగుంది పోతాడండి. కాబట్టి సువార్తికులైన మన మీద బాధ్యత ఉంది. మనమే టైం నిర్లక్ష్యం చేస్తే మనం పెంచిన మన పిల్లలు వాక్యం ద్వారా పెట్టిన వాక్యం ద్వారా వాళ్ళు పోషించాలి, వాక్యం ద్వారా వారు అభివృద్ధి పరచబడాలి. కాబట్టి నువ్వే నిర్లక్ష్యం చేస్తే సువార్తికుడిగా. కాబట్టి సువార్తికులైన మనము ఇదొకటి గుర్తు పెట్టుకోవాలి. మనమే ఆలోచన అయిపోతున్నాము ఏ కార్యక్రమం మీద. అంటే నేను అందులో ఉన్నాను, ఏంటంటే నేనేమి రథముడు కాదు, అంటే నేను మీలో ఒక వ్యక్తినే. మన అందరికీ ఉన్న పాయింట్ ఏంటంటే మనకంత అలా వస్తారులే, ఎవరో చూసుకుంటారులే, చెప్పాను కదా వెళ్ళొచ్చులే అని గొప్ప నేర్చు ఉంటుంది మనకి. అంటే నిర్లక్ష్యం ఉంటుంది. ఎంతదా నిర్లక్ష్యం ఉంటుందండి? ఉండదా? అప్పుడు వస్తారు. కానీ ఆయన ముందు ఉంటారు, ఆయన ముందు ఉండాలి. అప్పుడు వారు క్రీస్తు యొక్క సారూప్యంలో ఎదగడానికి ఉంటుంది. క్రీస్తు శరీరం సంఘాన్ని ఏ పోతాడంటే క్రీస్తు శరీరం అన్నాడు. ఎఫెసీ పత్రిక 1:23 చూస్తే ఆయన సంఘము శరీరము అన్నాడు. ఆయన ఏడా ఉండాలి మొదటి చదవండి. ఆ సంఘమైన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణ దేయం అది శరీరము అన్నాడు. కాబట్టి శరీరంలో
వాళ్ళకి సరైన సమాధానం తెచ్చుకోడు. అదేనా తప్పు పట్టాలని ట్రై చేసేవాడు. పరిచయంలో పక్క, శాస్త్రంలో పక్క, ఇక సర్దుకోలే పక్క, మాటకి ఏం చేసేవాడు ఆయన? పక్కలో బలిగా అడ్డేవాడు అనమాట. అయినా వాళ్ళతో ఎలా పెరిగేవాడు ఆయన? చాలా సాత్వికమైన మనసు కలిగేవాడు, చాలా ధీరుగా ఉండేవాడు, చాలా అవసరాన్ని బట్టే వారి మీద. అదే ఒక దగ్గర దేవాలయం వ్యాపారం చేసినప్పుడు కొంచెం బాగుపడ్డాడు, కొంచెం. అప్పుడు కూడా ఎవరిని హాని చేయలేదు. ఏం చేశాడు? ఏదో పడడం పిలుపులంటే ఎవరు కొట్టాడా? చెట్టు మీద కొట్టాడా? కలిపాడు అంతే. అదే అలవడదే. కాబట్టి సువార్తికుడు ఎంత బాధ్యత కలిగి ఉండాలో చూడాలి. అంటే మన పాయింట్ ఏంటంటే సంఘం కూడా ప్రాధాన్యత. మరి సంఘం క్రీస్తు సారూప్యంలో పెట్టడానికి పనిచేయవాళ్ళు ఇచ్చిన వారే ఉన్నారు. నియమితులు వారి 4:11 వచ్చినాలో మనం చూడగలిగాము. కాబట్టి అటువంటి వారేంటి? వారు క్రీస్తు యొక్క సారూప్యంలో పిల్లలందరినీ పెంచాలి, క్రీస్తు స్వరూపంలో ఉండాలి. అందుకని అక్కడ గలతీ పత్రిక 4:19 అపోస్తలుడు పౌలు మాట్లాడాడు. ఏమని? ఒకసారి చూడగలసి 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపం క్రీస్తు సారూప్యం యందు ఏర్పడిన వారికి నేనేం పొందుతున్నాను? ప్రసవ వేదన పడుతున్నాడు ఆయన పౌలు గారు. ప్రసవ వేదన అంటే మా సోదరిమో తెలుసు అమ్మా. ప్రసవించినప్పుడు ఎలాగోదమ్మా? చాలా తేలిగి ఈ మధ్యకాలంలో ఏమంటే డేట్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారు, తెలుసమ్మా? డేట్ ఫిక్సింగ్ చేసుకుంటారు. ఆ పురుటినప్పుడు వచ్చే వరకు నేను బాధపడలేదు, అమ్మమ్మ నా పొగదు ఏదంటే ఆపరేషన్ చేశానని చెప్పేస్తున్నాను అమ్మ. కానీ పూర్వకాలంలో తల్లులు ఓర్చుకుని ఆ పురుటినప్పుడు బాధపడి బిడ్డనే జన్మనిచ్చేవారు. ఇప్పుడు అది లేదు, సులువుగా. నవమాసం వచ్చేసరికి డాక్టర్ చెకప్ చేసుకోవడం కదా, ఏదో పొడ తీసేస్తున్నారు, ఏదో శానికి తీసేస్తున్నారు. అయిపోయిందంటే రెడీ అయిపోయింది, మాడిపోయి రెడీ అయిపోయింది, రెడీ అయిపోయిందని చెప్పేసి డాక్టర్కి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. తెలుసా? ముహూర్తాలు పెట్టుకున్నాడు. అదే మా పెద్దబాబుకి ఒక ఆయన ఇచ్చింది ఏం చేస్తే, మా పెద్ద డెలివరీ సమయంలో ముహూర్తం అంట అది ముందు అయిపోయినట్టు టైములు గడియలు మీరు రాకంటే మీకు ముహూర్తం లేదు కదా, టైతులు కదా. ఆ ముందు ఒక ఆయన తీసి ఆ సోదరికి తీసుకెళ్ళి సిజన్ చేసి బయట తీసుకొచ్చారు. సరిగా ముహూర్తంలో సిద్ధం చేశారు. అమ్మ తెలుసా మీకు? మీరు విన్నారు ఎప్పుడైనా అక్కడ? నేను కళ్ళారు చూసాను, టైముల్లో గడియలు ఉన్నట ఆ సిద్ధం చేసి బయటకు వచ్చి అంటే ప్రశ్న చేయాలంటే బాధ తెలియదు. మరి పోసిన పౌలు ఆ సంఘాన్ని ఆ సంఘాన్ని పెంచుట్లో, ఆ సంఘాన్ని పోషించుట్లో, ఆ సంఘాన్ని క్రీస్తు సారూప్యం తీసుకురావడానికి అందుకనే గొప్ప ప్రాధాన్యత ఉంది సంఘానికి. కాబట్టి సంఘంలో అందరూ ఆ శరీరంలో అవయవులు. అలాగే అది రోగి రాసిన పత్రిక 8:29 వచ్చినప్పుడు ఇందాక మనం అనుకున్న 28 వచ్చిన తర్వాత 29 వస్తే క్రీస్తు సారూప్యం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. సార్ చదవడానికి 29 వచ్చిన తన కుమారుడు అనేక సహోదరులు చేసుకున్నట్లు దేవుడెవరు ముందుగా ఎరిగెను, వారు తన కుమారుడితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. కాబట్టి క్రీస్తు యొక్క సారూప్యం కొరకు ముందుగా నిర్ణయించాడు అనే సంగతిని తెలియపరిచాడు. అయ్యా ఎట్లా ఆనందం రామూర్ గారు ఇద్దరు అంటే నాకంటే కొంచెం ఇద్దరు సమాన వయసులే. నేను ఇద్దరు నాకు నిద్రలేదని కూర్చుని తెరవాలి. అదే వయసుని బట్టి ఆయన గొప్ప పాటలు దయచేసి వయసుని బట్టి కొంచెం వస్తారు శరీరం బాగా. నేను కూర్చుంటే నాకు పళ్ళు పడుతుంది అంటే నేను ఇద్దరు కాబట్టి నాకు పడలేదు. అర్థం ఓకే. ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చాయి మనకి? ఒక 5 పాయింట్లు 6 పాయింట్లు చూడగలిగాం కాదంటే. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సంఘ స్థాపన. అంటే సంఘాన్ని స్థాపించడం, ఎక్కడ స్థాపించారు అనే విషయాన్ని. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎన్నో పాయింట్ అవుతుంది? 4వ పాయింట్ సంఘ స్థాపన. అంటే క్రీస్తు ముందుగా వాగ్దానం చేశాడు సంఘానికి. వాళ్ళు ఏదో చేశాడా? అతి స్వార్థ ఏమన్నాడు?
ఎందుకు అంటే మాకు అలవాటైన భాష ఇంకా దానికి తాళం ఇచ్చి నువ్వు ఎక్కడైతే తాళం వేస్తావు పర్లోకంలో తాళం వేస్తావు, ఎక్కడ ఇప్పుతావో అక్కడ ఎప్పుకోవాలనే సంగతి నీకు ఎన్నో వచ్చినారు మాట్లాడు అంటే అక్కడ మన పాయింట్ ఏంటంటే దేవుడు క్రీస్తు ద్వారా క్రీస్తే వాగ్దానం చేశాడు. అంటే స్థాపించడం అంటే క్రీస్తు వాగ్దానం చేశాడు అనే సంగతిని అంటే స్థాపిస్తాను నేను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి ముందుగా ప్రవచనాలు ఉన్నాయి. వాగ్దానం ముందుగా ఏముందండి అంటే సంఘం మామూలుగా కాదు, ఏదో నలుగురు కూర్చునే ఏదో భజన చేసింది చెప్పలు కొట్టేసి క్యాన్సల్ చేసి పడింది కాదు, ప్రవచనాలతో కూడుకున్నది. ఏంటంటే యెషయా 2వ వచనంలో చదివితే, అలాగే దానియేలు గ్రంథంలో 2:44 చదివితే ఆ యొక్క సంఘం గురించిన ప్రవచనాలు ఉన్నాయి. అలాగే ఆ సంఘంలో వాతావరణం యెషయా గ్రంథము 11:6 వచనం నుంచి చూస్తే యెషయా గ్రంథము అంటే 11 ఇక 9 చూసినట్లయితే ఆ సంఘాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న వాతావరణం చెప్తున్నాడు. అది ఎలాగా అంటే చెట్లు ఒకే దగ్గర కలిసి ఉంటాయండి అంటే స్వభావాలు చెప్తున్నాడు. అన్ని స్వభావాలు కలిగిన మనం యాక స్వభావం రావడం గురించి సంఘం వాతావరణం గురించి చెప్పాడు అక్కడ. అంటే ప్రవచనాలతో కూడుకున్న సంఘము మనం ఇప్పుడు చదవడం లేదు, సమయం తక్కువ కాబట్టి మీ అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ అందరూ బాగుండమే ఏంటి కాబట్టి ప్రవచనాలతో కూడుకున్న సంఘం ముందుగా చెప్పబడిన సంఘం ఏంటి కాబట్టి సంఘాన్ని స్థాపించడంలో యేసు ప్రభువు చెప్పాడు. అప్పుడు పత్రిక కావచ్చేసరికి ఆయన చెప్పిన మాటలు నెరవేర్చడం జరిగింది. అపోస్తలుల గారు 2వ పెంతెకొస్తు పండుగ ఏం చేయబడింది? సంఘం కట్టబడింది. సంఘం కట్టబడింది. అది ఎప్పుడు కట్టబడింది? చాలా మంది 33వ సంవత్సరంలో కట్టబడింది అంటారు, కానీ 33.5 ఆ 34 మధ్యలో కట్టబడింది. లెక్కలు కాదు కానీ ఏదేమైనా సరే పండుగ ఏంటంటే 33వ సంవత్సరంలో కట్టబడింది. ఎప్పుడు కట్టబడింది, ఎప్పుడు స్థాపించబడింది అంటే క్రీస్తు సంఘము అంటే 33వ సంవత్సరము లేదా 33వ సంవత్సరములో ఇవి అక్కడ కట్టబడింది. ఎప్పుడు కట్టబడింది అంటే పెంతెకొస్తు పండుగని అపోస్తలుల గారు 2వ చదివితే మనకి కట్టబడుతుంది. పెంతెకొస్తు పండుగని ఏం చేయబడింది? పేడగదిలో ఉన్నారు. ఆ పేడగదిలో ఉన్నప్పుడు వారి మీద వాగ్దానం చేసిన వాగ్దానం వారి మీద వచ్చింది. వారి మీద అంటే ఆత్మ మరి ప్రతి ఒక్కరి మీద అంటే 12 మంది అక్కడ లేరు, 11 మంది మీద ఏం చేయబడింది? నాలుగులుగా వివాదించబడినట్టుగా వారి మీద వారు వాక్శక్తులు సంపాదించి అన్ని భాషల్లో 17 దేశాంతుల నుండి వచ్చిన వారికి అందరికీ నేను మనకు మాట విన్నానండి. బస్సులో రైతు ఏంటంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఒకే భాషలో మాట్లాడితే ఈ ఏదో ఇసుక వచ్చింది, ట్రాన్స్లేషన్ అయిపోతుంది. అవుతుందండి, విన్నారా? చెప్పండి అయ్యా, మీరు చెప్పండి. మీరు అనుకున్నారు ఇప్పుడు వచ్చింది ఇతరులలో ఈ ఇంటి భాష ఒకేసారి ఎలా మాట్లాడారంటే ఒకవేళ ఈ మాట ప్రకారం నేను ఆలోచించాను ఏమో మీకు రైతే కాదు తెలియదు కానీ ఆయన ఒక భాషలో మాట్లాడితే అంత ట్రాన్స్ఫర్ అయిపోయిందేమో ఏమో దేవుడికి క్రియాలి అదే లేకపోతే మాట్లాడవచ్చు. ఎందుకంటే వారు ఆశ్చర్యపోయారు, ఏమైనా ఈ గలలేదు కదా ఇదేంటి ఈ మా సొంత భాషతో మాట్లాడుతున్నారు అని అక్కడ మాట్లాడవాళ్ళు ఇబ్బందులు ఉన్నారు అదేనా. కాబట్టి వారు అదే పెంతెకొస్తు పండుగ ఎక్కడది ప్రదేశం ఎక్కడండి? ఎక్కడ ప్రదేశం? యెరూషలేము పట్టణంలో. అంటే ఎక్కడ అది ఎవరి చేత? క్రీస్తు చేత కట్టబడింది. ఎవరి చేత కట్టబడిందండి? పర్లేదు మీరేమే ఇది చూడండి అయ్యా, ఇది చూడండి, మీరు చూడండి. క్రీస్తు ద్వారా కట్టబడింది. ఎందుకంటే ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. అంతేనా? మనిషి పత్రిక 1:18 క్రీస్తే శిరస్సు. కాబట్టి ఆ పునాది ఎవరు? కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:3 వచ్చినండి. 3:11 వచ్చినండి. వేయబడిన పునాది ఎవరు వేయినారు? ఆ పునాది క్రీస్తే. ఒక ఇటుకలతోనే, ఒక వెండితోనే, ఒక బంగారంతోనే, ఒక రాళ్ళతోనే, ఒక పొయ్యి కారుతోనే, కొట్టలతోనే అది తీర్చిబడిన ఏది దేవుడుందో సంగతి తెలియజేశారు. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ పునాది క్రీస్తే. అదే మన సువార్త ఏమంటారంటే మూలరాయి అంటారు. ఏమో అదేనా? అదేనండి, మూలరాయి అంటారు. కాబట్టి వేయబడినది పునాది ఆ మూలరాయి అయినా, అలాగే పునాది ఆయన, అలాగే దానికి శిరస్సు ఆయన.
తన రక్తం ఇచ్చాడు. దేవుడు అనే మాట కింద నేను పుట్టినట్లు ప్రభువు అని అంటారు. ప్రభువు రక్తం ఇచ్చాడు అతనంటే ప్రభు రక్తం అని ఎవరు స్థాపించారనే సంగతిని మనం చూస్తూ ఉన్నాము. 4 విషయంలో ఎవరు స్థాపించారు? ఒకటి పరిశుద్ధంగా ఉండడానికి, రెండవది ఎక్కడి నుండి ఎక్కడికి, మూడవది ఆ సంఘంలో ప్రాధాన్యత, నాలుగవది సంఘం స్థాపించబడము, ప్రవచనాలతో కూడుకున్న ప్రవచన సంఘం, అలాగే క్రీస్తు పునాదిగా ఉన్న సంఘం అని, క్రీస్తు ప్రాణం పెట్టిన సంఘాన్ని సంఘం గురించి రాయబడింది. అది జీవము గల సంఘం, అద్భుతమైన సంఘం. అంటే ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేస్తామమ్మా? ఒక ఇల్లు కట్టాలంటే ఎంత సంపాడాలండి? ఇల్లు తెచ్చుకోవాలి, రాళ్ళు తెచ్చుకోవాలి, ఇసుక తెచ్చుకోవాలి, డబ్బులు వచ్చేది ఎక్కువ. కానీ దాని డిజైనింగ్ లోపల ఇంటీరియర్ డెకరేషన్ ఏంటంటే ఎంత ప్లాన్ చేస్తారండి, ఎంత డబ్బులు వచ్చేస్తారండి. ఈరోజు చాలా సులువైపోయింది, తేలికైపోయింది ఇల్లు కట్టడానికి. అమ్మ ఈ మధ్యకాలంలో ఇంకేం చక్కరక్కలేదట, కప్పులు వచ్చేస్తాయి రకరకాలు తయారు చేసే వచ్చేసి అక్కడ నిలబడి చేయకూడదు. ఇక అప్పుడైతే ఏదో సిమెంట్ కప్పులు కట్టి దానికి మళ్ళీ ఉంటే ఏదో ఫ్రేమ్ కట్టారు కదా, అయ్యా ఏంటో అలాగా ఆ సంఘము ఏంటంటే క్రీస్తు చేత కట్టబడింది. అంటే 5 విషయాలు చూస్తే ఈ సంఘాన్ని దేవుడితో పోల్చాడు. జీవంలో దేవుడు సంఘం గురించి మాట్లాడుతున్నాం. సంఘాన్ని దేవుడితో పోల్చాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే సంఘాన్ని శరీరంతో పోల్చాడు. సంఘాన్ని దేనితో పోల్చాడు? పత్రిక 1:22-23 వచనాలు చదివితే ఇదిగో సమస్తాన్ని తన పాదం కింద పెట్టి సమస్తం పైన ఉంచి ఆ సంఘములకు శిరస్సుగా ఉంచి ఆ సంఘము ఆయన శరీరము అంతేనండి. కాబట్టి సంఘము ఆయన జీవంలో దేవుడి సంఘము ఎవరి శరీరము? ఇప్పుడు కూర్చున్నామన్నా ఎవరి శరీరం? ఆమె నా శరీరం ఏమా ఏ పేరంటే వరలక్ష్మి గారు అంటారు. నా శరీరం ఏ పేరంటే అంటే సుదర్శన్ గారు అంటారు. ఏ పేరంటే ఇలాగ మన శరీరానికి ఏవో పేర్లు ఉన్నాయి. కానీ జీవంలో సగంలోకి వచ్చినట్లయితే మన శరీరం ఎవరిది? అందుకని అంటే గాంధీ పత్రికలో కొరింథీ పత్రికలో ఏమని ఈ దేహం దేవుని వల్ల కొరింథీ పత్రికలో అంటారు. అదే ఈ దేహము ఆత్మకు ఎలయమంటాడు. ఈ దేహము దేవుడు నివసించే ప్రదేశం అంటాడు. అమ్మా కొరింథీ రాసిన 1 పత్రిక 3:11-16 వచనం చూస్తే దేవాలయం అంటాడు. దేవుని ఆలయం అంటే అంత ఉన్నతమైన ఈ సంఘం. ఇటువంటి సంఘంలో నేను ఒక సభ్యురాలే, ఇటువంటి సంఘంలో నేను ఒక సభ్యుడినే, ఇటువంటి సంఘంలో నేను ఒక కుమారుడే, ఈ సంఘంలో నేను కుమారుడే. అంత స్థితి కలిగిన సంఘంలో ఉన్నారని గ్రహించామా? అర్థమైందమ్మా మనకి? అర్థం కాకపోవడం వల్ల మన ఇష్టార్థాన్ని దొరుకుతున్నాం. ఇది ఎలా పడితే అలా వస్తాం, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం, ఎలా పడితే అలా తినేస్తున్నాం. ఆ రోజు మాకు మందులు ఏదో దాని అందరూ వచ్చారు కదా, ఆకలి అనుకుంటుంది ఏదో పెట్టారు. ఎవరికో మొక్క తక్కువ అయింది కదా, ఇది కూడా అయిపోతుంది. అమ్మ ఇదేనండి దేవతల సంఘడా తిట్టుకుని అయిపోతా పెట్టారు. కట్టకపోయినా బాగుందేమో అనాథం పెట్టారు. మాట్లాడేస్తారా పక్కైపోతారు. అంతేనండి అయ్యే అది జరుగుతుందా? లేదండి జీవములు దేవుని సంఘంలో ఉన్నాం. మన బోధ ఎలా ఉండాలి, మన జీవి ఎలా ఉండాలి, మన ఉంటామని ఎలా ఉండాలి? రాజులైన 50 సమూహంలో అన్నాడు ఆయన. దేవుడు సొంతైన ప్రజలు మనకి చీపుగా మాట్లాడుతున్నాం. అసహ్యం కదా, అసహ్యం కదా. మనకి అసహ్యం వేసినప్పుడు దేవుడు ఎంత మాట్లాడుతుందో వచ్చి కూడా నమ్మకాలు లాంటి ప్రజల వాళ్ళు వచ్చి కూడా సుధమోహ పట్టణంలో తెచ్చుకోరా. అలాంటి గుణాల వల్ల ఏడుతున్నాయి, పరిపాలన చేస్తున్నాయి. జాగ్రత్త సుమి సత్తుబంధం. ఈ రోజు ఈ దేవుడు సంఘంలో నేను ఉన్నాను, నేను ఎలాంటి స్థితి కలిగి ఉండాలి? దేవాధిపతి అయిన దేవుడు నన్ను తీర్పు తీర్చే వేళలో ఏడుములో నీవుంటివో మోచించుకో సోదరా. ఏ గుంపులో ఉన్నావు? లోకంలో అయితే ఉన్నావా? లోకం నుండి వచ్చేవాడికి చీకట్లో ఉన్నావా? వెలుగులోకి వచ్చేవాడికి సాతాను ఉన్నావా? దేవుడి రాజ్యానికి వచ్చేవాడికి
చివరి క్లాస్ బాగుంటుంది కొంచెం ఇక్కడ ఎందుకంటే శాస్త్రంగా కనపడుతుంది. పూర్తిగా ఇల్లంతా పూర్తిగా అభివృద్ధి చేసి చక్కగా అమ్మాయిని అమ్మాయి ఓపెనింగ్ వస్తారు. ఎంత బాగుంది ఎంత బాగుంది. మన సంఘం అంత బాగుంటుంది, ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాం. అటువంటిది సంఘం, దేవుని యొక్క సంఘం. అటువంటి సంఘానికి మనం సభ్యుడిగా ఉన్నాము. అటువంటి సంఘము యొక్క పోలిక ఎలాగా శరీరంతో పోల్చాడు, సంఘాన్ని శరీరంతో పోల్చాడు. ఆ శరీరంలో సభ్యులుగా నమ్ముతున్నాం. సభ్యులైన మనం ఒక్కొక్కరు శరీరంలో అవయవులుగా అతని వద్ద మొదటిగా ఇప్పుడు చదువుదాం. మొదటిగా అవయవుల గురించి మాట్లాడుతున్నాం. చూడండి చూడండి ఒకసారి ఎలాగూ శరీరము ఏకమైనను అనేకములైన అవయవములు కలిగినదో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు. కాబట్టి క్రీస్తు శరీరాన్ని పోల్చాడు. ఆ శరీరంలో మనం ఏమో ఉన్నాము, సభ్యులైనాము, అవయవులుగా ఉన్నామనే సంగతిని అందరూ పని కలిగి ఉండేటట్టుగా శరీరంలో భాగాలని పని కలిగి ఉన్నాయండి. పని కలిగి ఉన్నాయా లేవా? ఏమా చేయికి పని లేదా, ముక్కుకు పని లేదా, కళ్ళకి పని లేదా, కాలుకి పని లేదా, బాడీలో ప్రతి భాగానికి పని ఉంది. ఇక్కడ సంఘంలో ప్రతి వ్యక్తికి పని ఉంది. కానీ మనం ఏం చేస్తాం? చూసుకుంటే నాకైతే మొత్తాన్ని వెళ్ళిపోతాను, కూర్చోనే వెళ్ళిపోతాను. ఆమె రాగానే ఎవరు అంటారు. లాస్ట్ లో చాలా మంది మాట్లాడుకుని ప్రాక్టీస్ ఉందండి. చివరిలో వాళ్ళు ప్రయత్నం చేస్తాం, బయటకు వచ్చి నిలబడతాం. మేము బాల్ మేము చెప్తే నేను సంఘం వెళ్ళిపోతారు. ఈ వేటికి కావాలంటే తర్వాత రోజు వచ్చినప్పుడు ఫస్ట్ పలకరిస్తున్నప్పుడు అమ్మా ఆదివారం రాలేదంటే వచ్చిన రోజు చివరి ప్రార్థన వెళ్ళిపోడా. చివరి ప్రార్థన అయిపోయి ఎక్కడ ఉందో లేదు తెలియదు. మీరు ధనిలో అంటే చివరి వాళ్ళు ఉండడం లేదు తెలియదు. ఏమో ఒక చివరి ప్రార్థన అయిపోయి వెళ్ళిపోతారు. ఏమంటే మొత్తం అంటే ఒక డ్యూటీ అని అంటారు. ఏదో ఒక్క ఏంటంటే డ్యూటీ అంటారు. మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. డ్యూటీ ఆ టైం అయిపోయి పారిపోతారు. అంటే గేట్ వేసేస్తారు. ఈ మధ్యకాలం గేట్ వేసేస్తున్నారు. అంతకు ముందు అయితే 5 గంటలు లేటైనా పర్లేదు జాగ్రత్త. కాబట్టి సంఘం శరీరంతో పోల్చాడు, అలాగే సంఘం కుటుంబంతో పోల్చాడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్పారు అవయవాలని? అందరూ పని కలిగి ఉండాలని. సంఘంలో పని బాధ్యత ఉంది, ఎవరిలో కాదు. కాబట్టి సంఘాన్ని ఒక కుటుంబంతో పోల్చాడు, దేవుని యొక్క సంఘం అని పోల్చాడు. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానం అయింది. నీకును మాకును ఉండిన ద్వేషమును అదే దేవుని కుటుంబంలో చేర్చాం. మనం ఎవరి కుటుంబంలో ఉన్నాం? సాధారణ కుటుంబంలో ఉన్నాం. అక్కడ తీసుకొచ్చి సమాధానం మధ్య క్రీస్తు రక్తం ద్వారా అక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తాడు. అక్కడ కుటుంబాన్ని మాట ఉండదు. ఉండకపోయినా సరే కుటుంబంలో చేర్చబడడానికి దేవుడు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడనే విషయం కనబడుతుంది. 3వ అధ్యాయానికి వెళ్దాం. 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. కాబట్టి ఈ లోకంలో కుటుంబాలు ఉన్నాయి. కుటుంబంలో ఎవరుంటారు? తండ్రి ఉంటాడు, తల్లి ఉంటారు, పిల్లలు ఉంటారు, అలాగే చుట్టాలు, బంధువులు, అక్కలు, అన్నదమ్ములు ఉంటారు, అంటే బామ్మలు ఉంటారు. అంటే ఒక పెద్ద కుటుంబం ఉండదు, ఒకటి కుటుంబాలు ఉంటాయి పూర్వం. అదేనా? ఇప్పుడు అది షార్ట్ కట్ చేశారు. తక్కువ మంది ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటారని ఎప్పటికల్లా వెళ్ళిపోండి పంపించేద్దాం. ఏం చేస్తారు? ఈ ఒంట్లే ఇంట్లో ఉండలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతాం, మాకు తోడు కావట్లేదని అంటారు. అప్పుడు ఆ ఇరుకులోనే ఉండేవాడు పూర్వం. అలాగే దేవుని యొక్క సంఘము కుటుంబంతో పోల్చాడు. దేవుని యొక్క కుటుంబంలో అంటే ఆయన మన తండ్రిగా ఉండి మనమందరం కుమారులుగా ఉండి మన కుమారుడు చేసుకున్న జ్యేష్ఠుడిగా ఉంటే ఆయన మనమందరం సహోదరులుగా ఉండేటట్టుగా దేవుడు
ఏంటంటే జీవముల దేవుని సంఘములో అంటే దేవుని యొక్క మందిరంలో పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే అది ఏమిటి సజీవమైన రాళ్ళగా కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరంగా ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఒక్కొక్కరు సజీవమైన రాళ్ళు అంటారు. అంటే సజీవమైన పునాది క్రీస్తు మీద అపొస్తలులు ఇటుకలు కట్టబడ్డాయి. ఆ మీద మనం అందరూ కట్టబడుతున్నాం. అలాగే మందిరంగా కట్టబడ్డాం. కాబట్టి దేవుని యొక్క మందిరమని కట్టబడింది. ఆ మందిరానికి మూలమే క్రీస్తే. మన మందిరం సజీవ రాము. ఇది దేవాలయ ఆత్మస్వమైన దేవాలయం. ఆత్మస్వమైన బలు అర్పిస్తున్నాం. మా పేదలు బలు అర్పించేవారు ఎంత నిష్టగా అర్పించేవారండి. అంటే ఇప్పుడు మనం బలు అర్పిస్తున్నాం. ఆత్మస్వమైన బలు నిలబడుతున్నాం, ఆరాధన చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క ఇంకేంటంటే 4వ విషయానికి వస్తే క్రీస్తు యొక్క బరువు అనే సంఘాన్ని పోల్చాడు. సంఘాన్ని దేంతో పోల్చాడు? సగం దేంతో పోల్చాడు? ఒకటి శరీరంతో పోల్చాడు, 2 కుటుంబంతో పోల్చాడు, 3 మందిరంతో పోల్చాడు, 4 వధువుతో పోల్చాడు. అంటే క్రీస్తు ప్రభు వధువు. సంఘంలో ఉన్నందరూ క్రీస్తు వరుడు, సంఘంలో ఉన్న వధువులు. మనందరం ఏంటంటే వధువులు అంతేనా? కానీ దురదృష్ట సంగతి ఏంటంటే ఒక కుర్రడు పెళ్లి చూపుకి వెళ్తాడు. వెళ్ళకుండా డబ్బులు ఇస్తారా, ఉద్యోగం చేస్తారా, ఈ పరిస్థితులు మరి మా తల్లి దేవుడు ఇవన్నీ అడిగా మన మచ్చలోనే కాలకుతో బుడతో తీసుకొచ్చి పవిత్రగా చేశాడు. మా అందాన్ని చూడలేదు, నా తెలుగుదాన్ని చూడలేదు, నా డబ్బులు కూడా చూడలేదు. మళ్ళీ తన రక్తంతోనే కడిగే పేరు రెడ్డి బాగా క్రీస్తు రక్తం కదా ఇంకా భూ సంబంధాలు మార్చబడుతున్నాం. అంటే పరిస్థితి 3వ అధ్యాయంలో భూ సంబంధం మనసు కానీ మన బోధలాగా ఉన్నాయి, మన మనసులో ఎలా ఉంది? ఎక్కడ పడమమ్మా బాగుందము నేను ఎక్కడ కప్పలు బాగుందండి ఎక్కడండి ఏమి బాగుంటారా మంచిదే పక్కలు మంచిదే. ఎలా ఉండాలి? దేవుడి సంఘంలో కట్టబడి మనం దేవుని యొక్క క్రీస్తు వరుడైతే మనం వరుడు క్రీస్తు వరుడైతే సారీ తొందరలో వచ్చారు మాట్లాడు క్రీస్తు వరుడు పరిశుద్ధంగా ఉండాలి. ఆ వరుడు మా పరిశుద్ధ జీవితాన్ని గురించి ఏమంటే అది పునదైన కళంకమైనది మరి ఎట్టి లేకుండా ఉండాలని ఆ సంఘంలో ఆయన ప్రాణం పెట్టాడని. కాబట్టి ఆ వధువు ఎలా ఉండాలని వరుడు చూడాలి, పవిత్రంగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలని పరిశుద్ధంగా ఉండాలి. ఆ సంఘం యొక్క దానికి ఒక చక్కని పేరు పెట్టాడండి. ఎవరి పేరుంటే ఎవరి రక్తం ఇస్తే వారి పేరు అంతేనా? 5వ పాయింట్ ఏంటంటే క్రీస్తు సంఘానికి పేరు అంటే ఆ పేరుతోనే పిలవబడ్డారు. అందుకనే ఏమంటాడంటే అందరూ ఒకటే కదా, ఒకటే విశ్వాసం, ఒకటే ఆత్మనే. ఏ విశ్వాసం 4 వర్షం వస్తే ఆత్మ ఒకటే, విశ్వాసం ఒకటే, అన్ని విషయమే. అలాగే ఏ పేరు పిలవబడాలి అనే విషయానికి వస్తే రామపత్రిక 16 ఏమంటే పవిత్రంగా గుర్తు పెట్టుకొని బాగా వెలిస్తున్నాం. ఉందా? మనకు ఉన్నది మన హృదయంలో, మన మనసులో పవిత్రత ఉందా? పవిత్రత అంటే ఎవ్రీ పత్రికలో ఒక మాట రాసి చెప్పాను, ఒక మాట చెప్పాను. ఎవ్రీ పత్రిక అందరూ తెరవలేక పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడు చూడలేరు అని మాట ఉంటుంది. అదేనండి 12 అందరితో సమాధానం పరిశుద్ధతను కలిగి ఉండే ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభు కోరుకున్న సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు కోరుకున్న సంఘం ఎలా ఉండాలని. అందుకనే మనం చాలా మంది మన క్రైస్తవ సోదరులు ఏం చేస్తారో తెలిసినా తెల్లటి బట్టలు ఇచ్చారు సోదరికి సోదరులకి. నేను ఒక మాట విన్నాను, సిలోన్ బాప్టిస్ట్ సంఘంలో ఉన్నాడా అంటే గొప్ప తెల్లగా వచ్చారు, తెల్లబడ చెట్లంతా తెల్ల కనబడతారు బిల్డింగ్ అంట. మా రకరకాల ప్రకృతి వచ్చారు. అయితే మా రకరకాల ప్రకృతి వచ్చినా సరే మా హృదయం తెల్లగా ఉంటుంది. వాళ్ళు తెల్లగా వచ్చినా సరే ఆ హృదయం మాత్రం రకరకాలుగా ఉంటాయి. అంటే ఏమో నేను ఆ తప్పాటం లేదు, బయటికి వేస్తాం కాబట్టి మన హృదయాన్ని మలుచుకుంటాం, మన దేవుడు కోరుకున్నట్టు ఉంటాం. అందుకని ఆ సంఘానికి అలాగే కొద్ది పత్రిక మొదటిసారి చేయడం పరిశుద్ధులుగా పిలువబడ్డ దేవుని సంఘము. అదే దేవుడి సంఘం. అందుకని దివోతికి చెప్తూ దేవుడి సంఘంలో
పంచభూతాలు అయిన మనము అంటే పరిశుద్ధిగా దేవుడు పెట్టగా కలంకం లేదు మాట దేవుడు మన సంఘంలో పెట్టారు. ఆ కలంకాలను లేకుండా ఏం చేయాలా కాపాడుతున్నాం సోదరులు. అమ్మా దయచేసి కలంకం లేని వారుగా మన ప్రజలు, కలంకం లేని వారుగా దేవుడు కోరుకున్న వారికి ఉండాలి. ఆ సంఘానికి గొప్పదనం ఏంటి? ఇది పునాది లేకపోతుంది జగతి ఆ ప్రపంచాలు కొట్టకపోతే దేవుడు ఆలోచించిన సంఘం ఇది. కాబట్టి ఈ సంఘంలో నానావిధమైన జ్ఞానాన్ని పదవిలో ఉన్న వారికి భూమిలో ఉన్న వారికి గొప్ప మర్మాన్ని తెలియజేయడానికి అపోస్తలుడు పౌలు పంపించాడు. వెళ్ళు చెప్పు ఆయన సంగతి చెప్పాడు. కాబట్టి మనకు కూడా అదే సంగతి చెప్పాడు. ఈ సంఘము పరిస్థితి సంపూర్ణత సాధించడానికి కొంతమంది ఏర్పాటు చేశాడు. ఈ సంఘము క్రీస్తు శరీరం అని చెప్పాడు. ఈ సంఘము క్రీస్తు సారూప్యాన్ని సంపాదించుకొని దీన్ని స్థాపించారు. యేసు ప్రభు వారు వాగ్దానం చేశారు. ఎక్కడ స్థాపించబడింది? ఎక్కడ స్థాపించబడింది? యెరూషలేములో స్థాపించబడింది. 8,000 మందితో ప్రారంభమైంది. 3,000 మంది ప్లస్ 11 మంది 3,011 మంది ఒప్పుకోలేదండి. 12 కలుపుకోదాం. అటువంటి ఉన్నతమైన సంఘము. ఈ సంఘం ఎక్కడెక్కడ క్రీస్తు పురాణంతో కనబడింది. పూర్ణాన్ని ఆయన ఈ సంఘం దేనితో పోచాడు? శరీరంతో పోచాడు, గురువుతో పోచాడు, దేవాలయంతో పోచాడు, వధువుతో పోచాడు. అంటే క్రీస్తు అర్థమేంటి? ఆయన మనకి సంపూర్ణమైన వాడుగా ఉన్నాడు. ఆయన ఆ సంపూర్ణతలో పరిశుద్ధతను సంపాదించడానికి ఆ సంఘము క్రీస్తు సంఘం అని పేరు పెట్టబడింది. ఆయన పెట్టలేదు, ఆయన తక్కువించాడు కాబట్టి, ఆయన ప్రవర్తించాడు కాబట్టి, ఆయనే శిరస్సుగా ఉన్నాడు కాబట్టి, ఆయనే పునాదిగా. ఇది ఆధారాలు ఉన్నాయి. ఇంకేం పేరు పెట్టాం? మన దగ్గర లేవు పేర్లు. అవన్నీ కనపడుతున్నాయి, డబ్బులన్నీ కనపడుతున్నాయి, ఏంటంటే విధానాలన్నీ కనపడుతున్నాయి. పునాది ఉన్న దానికి ఏ పేరు పెడతాం? విన్నారు. ఆ సంఘంలో ఎవరు ప్రవేశించారు సంగతిని వాళ్ళు తెలియజేశారు. మీ అందరికీ వందనాలు చెప్పి ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.